హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు నచ్చిన మీ ఫొటోస్తో ఇలా బీచ్ ఎఫెక్ట్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. నేను మీకు బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా సాంగ్స్ ఇచ్చాను. ఆ డెమోలు కూడా చూపిస్తాను. డెమో చూసిన తర్వాత ఇలాంటి బీచ్ ఎఫెక్ట్తో మీ ఫోటోతో మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మెటీరియల్ అంతా కూడా ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ మీ ఫోటోకి బీచ్ ఎఫెక్ట్ ఇచ్చి మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవడం అంతే. చూడటానికి బాగుంటుందని వీడియో చేశాను. సో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీరు చూస్తున్నది మన కొత్త ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా, రిక్వెస్టే కదా. పాసిబుల్ అయితే చిన్న కామెంటే సూపర్ అని నైస్ అని పెట్టండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. దానికోసం మీరు ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ని క్లిక్ చేయండి. ఇందులో మీరు రీల్ అని టైప్ చేసి 40 అని ఎంటర్ చేసి కింద సెర్చ్ బటన్ క్లిక్ చేయండి కీబోర్డ్లో. అప్పుడు మీకు పర్టికులర్గా బీచ్ ఎఫెక్ట్ పోస్ట్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ పోస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. కిందకు వెళ్ళి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సాంగ్ 1, సాంగ్ 2, బాయ్స్కి గర్ల్స్కి, క్యాప్ కట్, టర్బో VPN, పార్టికల్స్ ఇవన్నీ చేసుకొని మినిమైజ్ చేయండి. మీరు చేసుకున్న టర్బో VPN ఫస్ట్ ఓపెన్ చేయండి. ఇది ఒక ఫ్రీ VPN సర్వీస్ అండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే దీన్ని కనెక్ట్ చేసుకోండి. సూపర్ ఫాస్ట్ ఉంటుంది. నేను వాడుతున్నాను. మన వీడియో ఎడిటింగ్ మొత్తానికి ఇదే చూపిస్తాను మీకు. చాలా బాగుంది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. నాకు ఆల్రెడీ పైన VPN అని పడింది, కానీ ఇక్కడ కనెక్టెడ్ అని వస్తే మినిమైజ్ చేసి స్టార్ట్ చేస్తాను. ఓకే, అయింది. ఇప్పుడు క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకుంటాను. ఓకే, బీచ్ ఇమేజ్ని తీసుకుంటాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. కింద HD టిక్ చేశాను, యాడ్ చేశాను. నాకు ఇలా వచ్చింది. ఇక్కడ ఎక్స్పెక్ట్ రేషియో అనే బటన్ క్లిక్ చేశాను. ఇందులో 3:4 అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ మార్క్ ఇచ్చాను. ఇన్ బటన్ క్లిక్ చేశాను, డిలీట్ చేశాను. ఇదే క్లిక్ చేశాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా పైకి జరిపాను. ఇక్కడ చూడండి, మీకు ఇలా జరిపాను 2 ఫింగర్స్ పెట్టి. రైట్, ఇది క్లిక్ చేశాను. ఒక 20 సెకండ్స్ చాలు, ఫోటో ఎఫెక్టే కాబట్టి ఒక 20 సెకండ్లు పెట్టుకోండి నియర్లీ. ఓకే, ఒక 20 సెకండ్లు పెట్టుకుందాం. 20 సెకండ్లు పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇదే క్లిక్ చేశాను. కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సాచురేషన్ కొంచెం పెంచాను. కొంచెం లాస్ట్కి వెళ్ళాను. విగ్నేటెడ్ అని ఉంది, దీంట్లో వైట్ ఎఫెక్ట్ ఇస్తాను. వైట్ వెనక్కన్నాలి, వైట్ కావాలంటే ఇలా వైట్ ఎఫెక్ట్ ఇస్తాను. ఎడ్జెస్కి ఇట్లా మీకు కనపడుతూనే ఉంటుంది. సైడ్లు వైట్ కలర్లో వస్తుంది. ఓకే, తగినంత ఇచ్చుకుందాం. రైట్, సరిపోయింది. ఫస్ట్కి వచ్చాను. కింద మనకి ఓవర్లై అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఓవర్లై అని ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒక్కటే, ఫోటోలే మారుతాయి అంతే. అది గుర్తుంచుకోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను అమ్మాయి ఫోటోలు పెట్టి చూపిస్తాను, అబ్బాయిలు కూడా సేమ్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న HD టిక్ చేశాను, యాడ్ చేశాను. ఫోటో వచ్చింది. కింద మనకి రిమూవ్ బిజీ సెలెక్ట్ చేసుకున్న, ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసుకున్న, రైట్ మార్క్ ఇచ్చాను, బ్యాక్ వచ్చాను. ఇలా పక్కకి వెళ్తే మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. మాస్క్ అని చూడండి, మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. మాస్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక మోడల్, ఇక్కడ మిర్రర్ మోడ్ అని ఉంది. హారిజెంటల్ తీసుకున్నాను. ఎల్లో లైన్ క్లిక్ చేసి కొంచెం కిందకి జరిపాను. ఇలా కిందకి జరిపి ఇక్కడ ఇంకొక లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా జరిపాను ఫేడ్ ఎఫెక్ట్ కోసం. ఓకే, దీనికి కొంచెం పైకని ఎల్లో లైన్ పైన క్లిక్ చేసి ఈ వైట్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఫేడ్ ఎఫెక్ట్ ఇస్తాను. ఇలా ఇచ్చి రైట్ మార్క్ సెలెక్ట్ చేసుకున్న, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇక్కడికి పెడతాను. ఇంకా జూమ్ చేస్తాను, ఇంకొంచెం చిన్నగా చేస్తాను. మళ్ళీ మాస్క్లోకి వచ్చి ఈ లైన్ ఎఫెక్ట్ని కొంచెం తగ్గిస్తాను. ఇలా అందులోంచి వచ్చినట్టు. ఓకే, రైట్ మార్క్. ఈ ఫోటోని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంత ఉంటే అంతవరకు పెట్టేసేయండి. ఓకే, ఇదే క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి. ఫోటోకి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం పెంచండి, డెప్త్ కోసం మాత్రమే. ఫస్ట్కి వచ్చేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ ఓవర్లై సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఫోటోని తీసుకొని HD టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ అయిన తర్వాత సేమ్ రిమూవ్ బిజీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఆటో రిమూవల్ సెలెక్ట్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. ఇంకొంచెం పెద్దగా చేద్దాం ఫోటోని. ఇలా ఓకే, ఇలా పెడదాం. రైట్ మార్క్. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం సాచురేషన్ పెంచుదాం, కొంచెం చాలు. రైట్ మార్క్. ఇది కూడా చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు పెట్టేద్దాం. ఇలా పెట్టి ఫస్ట్కి వచ్చాను.
ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకోండి, ఇలా కొంచెం లెఫ్ట్కి లైట్గా. అండ్ బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్, ఇక్కడ యాడ్ టెక్స్ట్, ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. ఐ లవ్ మై ఏంజిల్ అని, బ్యూటిఫుల్ మూమెంట్స్ అని, ఇంకా మీ నేమ్, అట్లా ఏదైనా రాసుకోండి. ఎగ్జాంపుల్ ఐ లవ్ ఎవ్రీ మూమెంట్ అని పెడతాను. ఐ లవ్ అని పెట్టి స్పేస్ ఇచ్చి ఇక్కడ ఒక లవ్ సింబల్ ఇస్తాను, ఇచ్చేసి 4 డాట్లు పెడతాను అందంగా ఉంటుందని. యూ అని పెడతాను. ఓకే, పెట్టి చిన్నగా చేశాను, ఇక్కడికి పెట్టాను. ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లోకి వచ్చాను, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. కింద మనకి షాడో అని ఉంటుంది, బ్లాక్ తీసుకున్నాను, రైట్ మార్క్ ఇచ్చాను. ఫాంట్స్ ఆప్షన్లోకి వచ్చాను, ఇక్కడ మనకి వండర్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను, రైట్ మార్క్ ఇచ్చాను. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాను. ఇదే క్లిక్ చేసి పక్కకి వెళ్తే డూప్లికేట్ అనే బటన్ ఉంటుంది, డూప్లికేట్ చేశాను, ఇది కిందకి పెట్టాను, డబల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మై ఏంజిల్ అని పెడతాను అంతే, ఇక్కడ మై ANGEL. ఓకే, రైట్ మార్క్ ఇచ్చాను. ఇంకొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను, ఇలా పెట్టేశాను. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓవర్లే సెలెక్ట్ చేసుకొని యాడ్ ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేను మీకు ఇచ్చాను కదా మ్యూజిక్ వీడియో, బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా ఇచ్చాను, ఏదైతే అది ఇక్కడ తీసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇక్కడికి వస్తుంది, పక్కకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఆడియోని బయటికి తీద్దాం. ఆడియో బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు వీడియో ఫైల్ పైన లేయర్ సింబల్ క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఇక్కడ మ్యూజిక్ లాస్ట్కి వెళ్ళి ఇక్కడ కట్ చేస్తాను. మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ ఎక్స్ట్రా పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఇక్కడ వరకు మ్యూజిక్ చాలు. ఫస్ట్కి వచ్చాను, ఒకసారి ఈ బ్యాక్ వచ్చి టెక్స్ట్ ఆప్షన్లో టెక్స్ట్లు మరి కిందకైనా కొంచెం పైకి పెట్టుకుందాం, ఇలా టెక్స్ట్ని పైకి పెట్టుకుందాం, రైట్ మార్క్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, మళ్ళీ ఓవర్లే సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ ఓవర్లే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు పార్టికల్స్ వీడియో ఇచ్చాను, అవసరం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదండి. అదేం పెట్టాలని రూల్ ఏం లేదు. టిక్ చేసి HD పైన క్లిక్ చేసి యాడ్ చేయండి, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇలా చేశాక వాల్యూమ్ అనే బటన్లో వాల్యూమ్ రిమూవ్ చేయండి, రైట్ మార్క్ స్ప్లైస్ అనే ఆప్షన్లోకి వచ్చి లైట్ని యాడ్ చేయండి. స్ప్లైస్లో లైట్ని యాడ్ చేసి చివరికి వెళ్ళి కరెక్ట్గా దీని ఎండింగ్ పెట్టి స్ప్లిట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేయండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి, చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. సాంగ్ అనేది మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, చూపించేసాను కదా ఇందాకే అట్లా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం, మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత నేను మీకు ప్లే చేసి VPN డిస్కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుందండి, సింపుల్ క్యాప్ కట్ అనేది, సో కాబట్టి చూసుకోండి. రైట్, డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. ఈ టర్బో VPN డిస్కనెక్ట్ చేస్తా, యాడ్ని స్కిప్ చేశాను. డిస్కనెక్ట్ పని అయిపోయాక అసలు మనకి VPNతో పని లేదు, రిమూవ్ చేసేయండి. గ్యాలరీ ఓపెన్ చేశాను, గ్యాలరీలో ఇప్పుడు కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. అంతేనండి, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.